ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। పిఎంసి ప్రేక్షక దేవులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో శీర్షికల నుంచి ఎంతోమంది మహానుభావుల దగ్గర నుంచి అన్ని కోణాల నుంచి మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా మనం తీసుకుంటున్నాం. వాటిల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటిది ఒక శీర్షిక. అంటే ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్సు, ఎన్నో ఆర్గనైజేషన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అనేటటువంటి పరిస్థితుల్లో మన పిఎస్సి మూమెంట్లోకి రావటం, తర్వాత ఇక్కడి నుంచి ధ్యాన పరిచయం అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఆహారపరంగా మార్పు కానీ, ఆలోచన విధానాల్లో మార్పు కానీ, జ్ఞానపరమైన అవగాహన పెంచుకోవటంలో కానీ, అసలు పత్రిజీ ఒక కారణ జన్ముడిగా భూమి మీదకి ఎలా వచ్చారనే విషయాన్ని చక్కగా గుర్తించి, మరి పత్రిజీ యొక్క లక్ష్యమే మన లక్ష్యంగా భావించి మరి అద్భుతంగా క్లాసులు నిర్వర్తిస్తూ విశ్వశాంతి కోసం వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారంటే తక్కువైన విషయం కాదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మన ముందుకి పాలవంచ కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఒక ఎంప్లాయీగా రిటైర్ అయినప్పటికీ కూడా ఈ శేష జీవితం అంతా కూడా ఈ ధ్యాన ప్రచారం యొక్క నిర్వహణ బాధ్యతల్ని ఎట్లా స్వీకరించారనేటటువంటిది మరి మాస్టర్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సో నమస్తే నాగేశ్వర గారు. నమస్తే. ఉద్యోగచర్యగా కేటీపీఎస్లో ఉన్నప్పుడు కూడా బై నేచర్ అంటే ఇక్కడే మీరు తెలంగాణ ఇక్కడైనా ఎక్కడి నుంచి అయినా వచ్చారు ఇక్కడికి ఉద్యోగం? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామం సార్ మాది. ఖమ్మం జిల్లా వెంకటాపురం. అక్కడ పుట్టి పెరిగారు? అక్కడనే పుట్టి పెరిగాను సార్. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను సార్. చిన్నప్పటి నుంచి మీకు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఏమిటి పరిస్థితి? ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఎట్లా? మా అమ్మగారు ఎక్కువ పూజలు చేస్తారు సార్. ఆ, పూర్తి శాకాహారి మా అమ్మగారు. ఓకే. మా అమ్మగారి ద్వారా కొద్దిగా నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళాను సార్. అలవాటు అయింది. అలవాటు. అంటే చిన్నప్పటి నుంచే చిన్నప్పటి పూజ నుంచి కార్యక్రమాలు, మంచి బుక్స్ ఏమైనా చదువుతుంటారా? రామాయణం బుక్స్ కానీ, భాగవతం కానీ? పెద్దగా చదవలేదు సార్. ఆ, బుక్స్ ఏమి చదవలేదు. ఓకే. అమ్మని చూసి ఫాలో అయ్యేవాడిని అంతే. ఆ, అమ్మే నాకు గురువు. అమ్మ ద్వారానే ఆ, అన్నీ చేసుకున్నాను సార్. ఓకే ఓకే అమ్మ ద్వారానే సార్ ఏదైనా కానీ. ఓకే. ఆహార అలవాట్లన్నీ ఎలా ఉండేవి మీకు? ఆహారపు అలవాట్లు ఫస్ట్లో నా చిన్నతనంలో మా అమ్మగారు ఓన్లీ శాకాహారమే. ఆ, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళ వల్ల ఉమ్, అక్కడ కొద్దిగా మాంసాహారంలోకి వెళ్ళాం సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తి శాకాహారం సార్. మీరు ధ్యానంలోకి రాకముందు మనకి భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. మీకు వేరే వేరే ఏ సంస్థలతో అయినా ఏమైనా పరిచయాలు ఉన్నాయా? నాకు ఆధ్యాత్మిక సంస్థలతో అయితే పరిచయం లేదు సార్. ఆ, ఓన్లీ దేవాలయాలకు వెళ్ళటం, ఆ, దేవాలయాల్లో ఏదైనా కార్యక్రమాలు చేయటం, ఓకే. అక్కడ పూజలు చేయటం, వాళ్ళకి ఓకే. సర్వీస్ ఇవ్వటమే అంతే చేసేవాడిని సార్. అది. ఇంకంతకంటే ఎక్కువ ప్రత్యేకంగా గురు పరంపరగా ఏ ఏం లేదు ఆర్గనైజేషన్ వెళ్ళటం? లేదు లేదు సార్. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. మీకు ధ్యానం ఎట్లా, ఏ సంవత్సరం పరిచయం మీకు? నేను ఉద్యోగం చేసుకుంటూ ఉమ్. రిటైర్డ్ అయిపోయాను సార్ ఆ, 2019లో. ఆ, 2021లో నేను ధ్యానంలో రావటం జరిగింది సార్. 21లో 21లో వచ్చాను సార్. ఆ, ఆ, హనుమంతరావు గారి సమక్షంలో 21లో వచ్చాను సార్. పాల్వంచి హనుమంతరావు గారి ద్వారా అవును సార్. ధ్యానంలోకి వచ్చారు. అవును. ఫస్ట్ ఆయనే పరిచయం చేసింది మీకు? ఫస్ట్ అయింది సార్ ఓకే. పరిచయం. ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు? ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు పావు గంట 20 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయాను సార్. ఓకే. తర్వాత హనుమంతరావు గారు చెప్పేది, ఆ, నాగేశ్వరరావు నీకు సరిపోవట్లేదు, నువ్వు ధ్యానం ఎక్కువ చేయాలా, సాధన చేయాలనేది. ఓకే. అది కాస్త గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. ఆ, ఇప్పుడు పౌర్ణమి ధ్యానం వచ్చిందంటే ఆ. 12 అవర్స్ కదలకుండా కూర్చుంటాను సార్. ఎట్లా ఫీల్ అవుతారు మీకు అంత లాంగ్ సిట్టింగ్లో? ఫస్ట్ నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది సార్. ఫస్ట్లో అనుభవాలు ఉన్నాయిలేండి, కానీ వాటికంటే కూడా నేను తిరుపతి ఇవన్నీ తిరిగి వచ్చాను సార్. గంట, గంటన్నర, 2 గంటల ధ్యానంలో వెంకటేశ్వర స్వామి నాతోటి వచ్చేసి పాచికలాడారు ధ్యానంలోనే. ఓకే. అప్పుడు నాకు అనిపించింది, నేను దేవాలయాలకు వెళ్ళటం ఏంటి, భగవంతుడు నా దగ్గరకే వచ్చాడు కదా, ధ్యానంలో అంత అద్భుతం ఉంది కదా, తిరుపతి వెళ్ళాల్సినంత అవసరం లేదు నాకు ఓకే అనేది అనిపించింది సార్. ధ్యానంలో కూర్చొని అలా ఉండిపోతే మన మనసులో శూన్యం చేస్తాను సార్. జీరో, పూర్తిగా జీరో చేసేస్తాను. ఓకే. జీరో చేసినప్పుడు ఆ ఆనందం, ఆ పరమానందం అవన్నీ వేరు సార్. ఆధ్యాత్మికంగా గుళ్ళకు పోయినా అప్పటికాను ధ్యానంలోకి వచ్చి ధ్యానంలో నేను చూసినటువంటి వింతలు ఈ నాకు చాలా అద్భుతంగా నచ్చినాయి సార్. అందుకనే నేను అక్కడ కాదు, విగ్రహాలకు కాదు నేను సేవ చేయాల్సింది, నాలో ఉన్న భగవంతుడికి సేవ చేయాలి
రైట్. అనే దృక్పథంతో నేను ఈ రంగంలో బాగా బలపడింది మీకు. బాగా పాల్పడింది సార్. బాగుంది. మరి పుస్తకాలు కూడా ఏమైనా చదువుతుంటారు మీరు? పుస్తకాలు తక్కువ చదువుతాను సార్. పుస్తకాలు చాలా తక్కువ సార్. అసలు చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాట్లేదు. మరి ఇప్పుడు పత్రిజీ సాధన ఒకటే కాదు, సాధనతో పాటు స్వాధ్యాయం కూడా ఉంటే జ్ఞానపరమైన అవగాహన బాగా ఉంటుందని అన్నారు కదా. అవును సార్. మరి దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు పత్రిజీ గారు పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పారు కదా సార్. ఓకే. అందులో ధ్యాన జగత్ బుక్స్ ఒక 5 వేస్తున్నాను సార్. ఓకే. నేను ఒక బుక్ చదువుతాను, ఒక 4గురికి పంచుతాను సార్. ఓకే. ఓకే. అయితే అది మొత్తం కూడా చదవను సార్ నేను. పత్రిజీ సార్ ఒక మెసేజ్ ఒకటి, అందులో నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను. ఎందుకంటే క్లాసులు చెప్పేటప్పుడు నాకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తోటి ఆ మెసేజే తీసుకుంటాను సార్. పూర్తిగా చదవలేకపోతున్నా, కానీ చదవాలి అనేది బాగా ఇంట్రెస్ట్ ఉన్నా. మిగతా బుక్స్ మీద ఎందుకని ఎక్కువ శ్రద్ధ పడలేదు? ఎందుకంటే పత్రిక ఎన్నో బుక్స్ సజెస్ట్ చేశారు కదా. మరి జ్ఞానపరమైన అవగాహన కావాలంటే పలానా బుక్స్ చదవాలని చెప్పి అన్నారు. కొన్ని ఇంగ్లీషు అవి పెద్ద పెద్ద బుక్స్ అనుకున్నా, తెలుగులో కూడా మనకు బోల్డెన్ కాన్సెప్ట్ బుక్స్ ఉన్నాయి చిన్నవి. అవి కూడా మరి ఇప్పుడు చదవాలని చెప్పి అనిపించరా మీకు? చదవాలని అనిపిస్తుంది సార్. ఈ మధ్యనే రీసెంట్గా బుక్స్ కొనటం, హనుమంతరావు గారి ఈ బుక్స్ చదువుకో అని బుక్స్ ఇవ్వటం ఓకే జరుగుతున్నా సార్. మొన్నటి నుంచే మొదలు పెడుతున్నాను సార్. ఎందుకంటే బిగినింగ్ లో సాధన చేసినప్పుడు గంట కూర్చోవటమే కష్టం అనిపించింది. అవును సార్. తర్వాత మరి ఏకతాటిగా మీరు 15 గంటల సేపు కూర్చొని చేయటువంటి తక్కువ విషయం. అంటే ప్రారంభంలో ఎంత కష్టమైనా అలవాటు చేసుకోవాలంటే మీకు మీరే నిదర్శనం సార్ కదా. అటువంటిప్పుడు బుక్స్ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక మంచి బుక్స్ అని 4 చదువుతుంటే మళ్ళీ అది కూడా మీకు మీరే ఆదర్శం అవుతారు కదా. అప్పుడు జ్ఞానపరంగా మనకి ఇంకా ఎదగటానికి అవకాశం ఉంటాయి. రైట్ నాన్న. ఇంక ఈ సాంగత్యాలు ఎలా నడుస్తుంటాయి మీకు? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సార్, సాంగత్యం కాడికి వచ్చేసరికి మన గురువులు అయినటువంటి మాస్టర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర కూర్చుంటాను. నేనైతే నోరు విప్పను సార్, ఎక్కువగా వింటాను. విని అందులో మాకు కావాల్సిన సబ్జెక్ట్ నేను తీసుకోగలుగుతాను, సారాంశం అంతా గ్రహిస్తాను. కానీ ఎక్కువగా మాట్లాడాను సార్, తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటాను సార్. నేను పత్రిక గారు చెప్పిన దానిలో అది కూడా, ఎందుకంటే తక్కువగా మాట్లాడారు, ఎక్కువగా వినాలి. అదే సార్, ఆ పాయింట్ బాగా మీకు నచ్చింది. సాంగత్యంలో అలా చేస్తుంటారు. రైట్. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీ దగ్గర పాల్వంచులో ఈ KTPS ప్రాంగణంలో ఉంది కాబట్టి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ పిరమిడ్ ఎప్పుడు కట్టారండి? అది పిరమిడ్ 2010లో కట్టారు సార్. 2010లో కట్టారు. ఒక కొంతకాలం నడిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని రన్ చేయలేక క్లోజ్ అయిపోయింది సార్. ఓకే. ఓకే. మళ్ళీ అవి పునఃప్రారంభం కావటానికి మంచి అవకాశం నాకు వచ్చింది సార్. అలా రావటానికి గల కారణం, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చెయ్యాలా విశ్వానికి అనే కాన్సెప్ట్ తోటి పాలవంచలో పబ్లిక్ పిరమిడ్ లేదు, ఒక పబ్లిక్ పిరమిడ్ కట్టాలి అనే దృక్పథంతో అడవులంటూ తిరిగేవాడిని, గుట్టల్లో తిరిగేవాడిని, చాలా దగ్గర తిరిగేవాడిని. చేను ఎవరు అమ్ముతారు, ఎవరిస్తారు, ఇక్కడ పిరమిడ్ కట్టాలి, అందరినీ ఇక్కడికి అలవాటు చేయాలి, ఇక్కడ ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసేవాడిని సార్. ఆ ధ్యానంలో భాగంగా నేను యోగా కూడా చేసేవాడిని, యోగా క్లాస్ నడిపేవాడిని, యోగా కూడా చేసేవాడిని. ఆసనాలు వేయటం, సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయటం అన్నీ వచ్చేసి చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను, మా కాలనీ సి కాలనీలో ఇంజనీర్సే ఉంటారు సార్ అక్కడ, ఇక్కడికి రండి నాగేశ్వరరావు గారు, మీరు యోగా చేస్తారు, ధ్యానం కూడా చేస్తారు, మీరు యోగాకి ఇక్కడికే రండి రోజు అంటే ఒక 4 days 5 days వెళ్ళాను. 5th డేగా నా మైండ్లోకి వచ్చేసింది, యోగా అక్కటే ఎందుకు చేయాలా, ధ్యానం వీళ్ళకి ఎందుకు నేర్పకూడదు, వీళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటే అక్కడ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఈ క్యాడర్ ఏగా, ఇంకా తక్కువ క్యాడర్ లేదు ఆ కాలనీ సపరేట్గా. అక్కడ మా మిత్రుడు పరిచయం చేశారు, నాగేశ్వరరావు గారు ధ్యానం బాగా చేస్తారు, ధ్యాన క్లాసులు చెప్తారు సార్ అంటే, అవునా నాగేశ్వరరావు గారు, మాకు ధ్యానాన్ని నేర్పండి, మీరు చాలా యూత్గా ఉన్నారు, రిటైర్డ్ అయినా కానీ సరే చాలా యాక్టివ్గా ఉన్నారు, మాకు శారీరకంగానే మేము చేస్తున్నాం యోగా, మానసికంగా చేయట్లా, మీరు మాకు రావటం మా అదృష్టం సార్ అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం చెప్పడం నేర్చాను, వాళ్ళకి నేర్పాను సార్. ధ్యానం ఎలా చేయాలా ఏంటనేది హయ్యర్ అఫీషియల్స్ అందరినీ కూడా ధ్యానంలోకి తీసుకొచ్చాను సార్. వాళ్ళు సంతోషపడ్డారు. కొంతకాలం అక్కడ నడిచిన తర్వాత ఆ ప్లేస్లో దుర్గా నవరాత్రులు వచ్చినాయి సార్.
అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఓకే. మళ్ళీ వీళ్ళదే ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్ అని ఒకటి ఉన్నది సార్, అక్కడ చేద్దాం సార్ అన్నాను. అక్కడ తీసుకెళ్ళాం. వాళ్ళు అకామిడేషన్ మీదంతా రిపేర్ చేస్తాను మేము ఇయ్యమన్నారు. సరే ఎస్సీ గారికి సిఈ గారికి నేను ఒకటే అన్నాను, సార్ ఎక్కడికో తిరగటం ఎందుకు, మనకి అద్భుతమైనటువంటి 2 పిరమిడ్లు ఒక యోగా హాల్ ఉన్నది సార్, దాన్ని రీఓపెన్ చేసి అక్కడ పెట్టుకుందాం సార్, యోగా ధ్యానం 2 కలిసి వస్తాయి సార్ మనకి అన్నాను. ఓకే. అంటే నాగేశ్వరరావు గారు మాకు అసలు ఈ ఆలోచన రాలేదు, మీకు వచ్చినందుకు చాలా సంతోషం సార్ అన్నారు. ఓకే. ఓకే. అంటే 2010 నుంచి నిర్మాణం చేసినప్పుడు కూడా పెండింగ్లో పడిపోయినాయి. 8-9 ఇయర్స్ పెండింగ్లో పడిపోయినాయి. సరే వాటి మీద నాకు ఎప్పటి నుంచో దృష్టి ఉంది. సరే నేను సిఈ గారిని ఎస్సీ గారిని వాళ్ళందరిని తీసుకొని వాళ్ళ వెహికల్లోనే నన్ను కూడా తీసుకొని పోయారు. సార్ ఇది పరిస్థితి, ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి సార్, దీన్ని పునః ప్రారంభించాలి. ఓకే. అంటే మరి దీని మీద ఎవరు తీసుకుంటారు నాగేశ్వర గారు బాధ్యతలు అన్నారు. ఆ ప్రకృతి అయితే నాకు అవకాశం ఇచ్చింది సార్. ఓకే. నేను ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాను, నాకు ఈ అవకాశం మీరు ఇస్తే మటుకి నేనైతే ఆర్గనైజర్గా, ఒక వర్కర్గా, ఒక వాలంటీర్గా ఓకే నేను ఇక్కడ చేస్తాను సార్. ఉద్యోగం చేసినంతకాలం మీ దగ్గర జీతం తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నాను. ఓకే. కానీ ఇక్కడ సర్వీస్ చేస్తుంటే ఫ్రీగా చేస్తాను సార్ మీ అందరికీ. అంటే నిజమైన సేవ. నిజమైన సేవ అనేది ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు సార్ మీరు. నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను సార్. అక్కడి నుంచి మొత్తం రీఓపెనింగ్, అక్కడ నుంచి రీఓపెన్ అయింది సార్. ఓకే. రెనోవేట్ చేశారంటే మార్పులు చేర్పులు ఏమన్నా? చాలా మార్పులు చేశాం. వాడుకోవడం లేకుండా అయిపోయింది కదా. మార్పులు చేసాం, మొత్తం శుభ్రం చేయించడం, పెయింట్స్ చేయించడం, మళ్ళీ కింద సీలింగ్, పైన సీలింగ్ చేయించడం, కింద ఫ్లోరింగ్ చేయించడం, కలర్స్ చేయించడం, నేమ్స్ రాయించడం, అన్ని మొత్తం చేయించేసి మాస్టర్స్ ఎవరు ఊహించని విధంగా ఆ ప్రకృతి నాతో అలా ముందుకే అడిగించింది సార్. 450 మందితోటి పునఃప్రారంభించడం జరిగింది సార్. వెరీ హ్యాపీ. అందులో 3 చీఫ్ ఇంజనీర్లు, మొత్తం టోటల్గా 450 మందితో రావడం జరిగింది సార్. అందులో జక్కన్ రాఘారావు గారు కూడా, మీరు కూడా రావటం జరిగింది సార్. మీ సలహా, మీ సందేశాలు కూడా విన్న తర్వాత అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు మిమ్మల్ని ప్రతిసారి పిలిపించండి, వారిని పిలిపించండి అని అంటాం కూడా జరుగుతుంది సార్. కానీ మీ క్లాస్ మేము తప్పకుండా అక్కడ తీసుకుంటాం సార్. తిరిగి మొత్తానికి ఇప్పుడు వృత్తిపరంగా జాబ్ నుంచి రిటైర్ అయినప్పుడు కూడా ప్రవృత్తిగా ఇప్పుడు దీన్ని స్వీకరించి అంతమందికి రెగ్యులర్ కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివిటీ అంతా ఎట్లా నడుస్తుంది? వాళ్ళు టైమింగ్ కానీ ప్రజెంట్ యాక్టివిటీ ఉదయం 5 to 8 సార్. అంటే ఎవరికి వాళ్ళు మార్నింగ్ ఉదయం ఎవరికి వాళ్ళే వచ్చేసి ఎవరి వీలుని బట్టి వాళ్ళు వచ్చి చేసుకుంటూ పోతారు సార్. యోగా వాళ్ళు యోగా చేస్తారు, యోగా అయిపోయిన తర్వాత ధ్యానం చేస్తారు సార్. ఈవినింగ్ కూడా 5:30 to 6:30, 7:30 వరకు ఉంటారు సార్. యోగా చేసి అలా ధ్యానం చేసి వెళ్ళిపోతారు సార్. అయితే ఈ మధ్య ఎంప్లాయీస్కి నేను మధ్యాహ్నం వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, మామూలు టీవీ చూసి ఏదో సీరియల్ చూసి అవి చూస్తున్నారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళేసి, అమ్మ మీరు ఇక్కడ టీవీ చూస్తున్నారు కదా, ఖాళీగానే ఉన్నారు కదా, మీరు 1 గంట మన అందరం అక్కడ కూర్చుందాం, ధ్యానం చేద్దాం, మీ అనుభవాలు మా అనుభవాలు మీరు విందురుగానంటే అట్లా ఒక మధ్యాహ్నం టైంలో కూడా వాళ్ళు భోజనం టైం అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగాలకు పోయిన తర్వాత ఇంట్లో స్త్రీ మాతలు ఉంటారు కదా, ఆ మాతలతోటి ధ్యానం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆహారపు అలవాట్లు వచ్చరికి చెప్తారా మరి మీరు? ఆహారపు అలవాటు చెప్తాను. ఏమని చెప్తానంటే సార్, మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. మానవుని ఆహారం సాత్విక ఆహారం. మనం పచ్చివి ఏవైతే తినగలుగుతామో అవే మనం తినాలి అనే చెప్తాను సార్. పచ్చి మీరు ఏం తింటారు? దోసకాయ, టమాటా, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ తినగలుగుతాం. అవే మనం ఆహారంగా తీసుకోవాలండి. మన జీవితం, మన జన్మ, మనం తీసుకున్న ఆహారం ప్రకృతి మనకి ఇచ్చింది, అవే తీసుకోవాలండి. ఏ విధంగా కన్విన్స్ చేస్తే వాళ్ళు మారుతారు? అట్లా కన్వీనియన్స్ చెయ్యాలి అంటే డైరెక్ట్గా నేను మాంసం తినొద్దు, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు అని చెప్పను సార్. చెప్తే వినరు. అదేంటి మాంసం తినొద్దు అంటున్నారంటే, మీరు తినండి, పచ్చి మాంసాన్ని మీరు తినగలిగితే మీరు తినండి. లేదు గర్భస్థ మాత ఎవరైనా ఉంటే కడుపులో పిండం ఉంటుంది, ఆ పిండాన్ని నలిపి మీరు తినగలిగితే కోడిగుడ్డు తినండి. ఒక కోడిగుడ్డు, ఒక గర్భస్థ శిశువు 2 ఒకటే. మనకేమో మీకు 9 నెలల తర్వాత డెలివరీ ఇస్తారు, ఇక్కడనేమో 21 రోజు తర్వాత డెలివరీ అవుతుంది. 2 ఒకటే. వారు జీవే, వీరు జీవే అనేది చెప్తాను సార్. ఇండైరెక్ట్ చెప్తాను సార్, పరోక్షంగా. అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్తాను సార్. హర్ట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే,
అబ్బో అందులోకి వెళ్తే నాగేశ్వరరావు గారు మటన్ తినొద్దు అంటాడు, చికెన్ తినొద్దు అంటాడు. ఆ నెగిటివ్ థాట్ లేకుండా పాజిటివ్గా పాజిటివ్గానే వెళ్ళిపోతాం సార్. ఈ పిరమిడ్స్ కూడా 2 పిరమిడ్లు కట్టారు కాబట్టి సార్. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా బయట కూర్చొని ధ్యానం చేస్తే ఏమిటి, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏమిటి అనేది? అర్థమైంది సార్. ఎందుకంటే ఇంజనీరింగ్ సైడ్ కదా అంతా. అవునవును. ఓకే. సార్లు అదే అన్నారు, ఆ, నాగేశ్వరరావు గారు మీరు మంచి ఆలోచన ఇచ్చారు మాకు. ఉమ్, మేము ఇంజనీరింగ్ చదివినా కానీ సరే మాకు ఆ ఆలోచన రాలేదు. ఓకే. మేము ఇందులో ఇంటి దగ్గర మామూలుగా మేము ఇంటి దగ్గర కూడా ధ్యానం చేయమన్నారు. ఇంటి దగ్గర చేసిన దానికంటే కూడా పిరమిడ్లో చేస్తే శక్తి ఎక్కువ వస్తుందని ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆ, చెప్పడం జరిగింది సార్. ఓకే. ఒక ఏఈ గారు కూడా, యోగా మాస్టర్ గారు కూడా అలాగే చెప్పారు సార్. ఆ, ఇంకా ఒక స్కూల్ టీచర్ గారు కూడా ఆ, పిరమిడ్లో శక్తి అద్భుత శక్తి, ఆ, అది 3 రెట్లు 4 రెట్లు ఎక్కువగా వస్తుంది మనకి ఎనర్జీ, కరెక్ట్. ఒక గంట చేసినా చాలు అనేది రైట్. వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్డ్ సైన్స్ అది. ప్రూఫ్ అంతా Proved సైన్సే science. సార్. ప్రూవ్డ్ సైన్స్ కాబట్టి ఎన్నో science. బుక్స్ ఉన్నాయి. వాళ్ళు అంత అర్థం సైంటిఫిక్గా మనమే కథలు ఏమి వెళ్ళట్లేదు. కథలే అందువల్ల ఇక వాళ్ళు అందులో ఇంజనీరింగ్ లైన్లో ఉన్నారు కాబట్టి తొందరగా వాళ్ళు వాళ్ళు తొందరగా అర్థం చేసుకున్నారు అర్థం సార్. చేసుకున్నారు. రైట్. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, సార్ ఇప్పుడు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కూర్చొని ఇంత కంటిన్యూ చేస్తారు. సార్ మిగతా ఖాళీ రోజుల్లో బయట నుంచి కూడా ఏమైనా క్లాసులు రమ్మంటే వెళ్తుంటారా? నవభారత్ అని ఆ. పాల్వన్స్ పక్కనే ఉంటుంది సార్. ఓకే. అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కూర్చోబెట్టి మా మేడం గారు నేను ఇద్దరం వెళ్ళి ఆ, వాళ్ళతో ధ్యానం చేయించి వాళ్ళ క్లాసులు చెప్పొస్తాం సార్. ఓకే. ఓకే. అంటే కాంట్రాక్టర్స్ కాలనీ అని ఉంటుంది ఆ, సరౌండింగ్స్. నవభారత్ అంటే టొబాకో కంపెనీ అది. ఫెర్రో ఎల్ఐస్ దుక్కైను ఓకే. 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 రైట్. నవభారత్. అక్కడ ఎంప్లాయీస్కి రైట్. నేర్పాను సార్. ఓకే. అంటే కాంట్రాక్టర్స్ కాలనీలో మా మేడం గారు ఆ, చక్కగా నేర్పుతారు సార్. ఓకే. ఇద్దరం కలిసి మీతో పాటు మేడం గారు మా కూడా మేడం గారు కూడా ఆధ్యాత్మికంగా ఆ, ఇట్లా ధ్యానంలోకే వచ్చారు సార్. ఇద్దరం ఒకే రోజు వచ్చాం. ఇద్దరం మరి కూడా- బుక్స్ అంటే మీకు ఎక్కువ చదివే అలవాట్లేదు, మరి మేడం గారు బుక్స్ మేడం గారు క్లాసులు వింటారు సార్. బుక్స్ కూడా చదువుతుంటారు కానీ తక్కువ. మేడం గారు కూడా బుక్స్ చదవటం తక్కువ సార్. ఓకే. ఓకే. క్లాసులు బాగా చెప్తారు. బాగా చెప్తారు. బాగా చెప్తారు. అంత ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ చేశారు ఓకే. ఏదైనా. ఓకే. ఇప్పుడు మరి జాన్ జగత్ మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా తెప్పించి ఇస్తుంటారా ఆ, అందరికీ? ధ్యాన జగత్ తీసుకొని అందరికి పంచుతుంటాం సార్. ఓకే. ఓకే. మరి ఇప్పుడు మీరు ధ్యానంలో కంటిన్యూగా 15 గంటలు అంత సిట్టింగ్లు పడుతున్నాయి కదా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి మీతో పాచికలు ఆడటం ఇవన్నీ మీరు అయిపోయింది, అట్లాంటి అనుభవాలు ఇంకా మీకు ఏమున్నాయి? ఉన్నాయి సార్. నాకు ఆ. వాస్తవంగా నేను అనారోగ్య సమస్యతో అయితే ధ్యానంలోకి రాలేదు సార్. ఓకే. ఉమ్. వాస్తవంగా నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండేది. ఆ. లో బీపీ కూడా ఉండేది సార్. లో బీపీ. లో బీపీ. ఓకే. ఎప్పుడు కళ్ళు తిరిగి పడతానో నాకే తెలియదు. ఆ, అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేది. ఓకే. ఒక డాక్టర్ చెప్పారు, ఆ, నీకు సర్జరీ చేయాలా, బ్యాక్ పెయిన్ ఉంది, ఆ, మీకు సర్జరీ చేయాలా, ఆ. 1 year బెడ్ రెస్ట్ తీసుకోండి అని అన్నారు. 1 year. 1 year ఓకే. స్టెప్ కూడా ఎక్కొద్దు అన్నారు సార్. ఆ, ఆ, అన్న తర్వాత ఒక్క నెలే ఆలోచించాను. ఆ. 2వ నెల నుంచి ధ్యానంలో కూర్చున్నాను. ఆ. అసలు ఎందుకు పోదు, అదే. ఆ, మనలో ఆ శక్తి ఉంది కదా, మనం ఎందుకు తీసుకోలేము, ఎనర్జీని తీసుకోవాలి, తీసుకుంటే అది దాన్ని ఓవర్టేక్ చేసి పోవాలి అనే కాన్సెప్ట్ తోటే ఓకే. ధ్యానంలోకి దిగాను సార్. ఆ, ధ్యానంలోకి దిగిన తర్వాత ఆ, బ్యాక్ పెయిన్ పోయింది సార్, ఆ, నెక్ పెయిన్ పోయింది, మొత్తం లో బీపీ పోయింది. అసలు ఏమి అన్ని పోయినాయి, రూపాయి మందు లేదు. ఉన్నది అన్ని పోయినాయి. ఓకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఆ, టాబ్లెట్ అంటే ఏందో, హాస్పిటల్ అంటే ఏందో తెలియదు సార్. తెలియదు. మంచి హెల్తీగా బాగుంది. చాలా చాలా హెల్తీగా ఉన్నాను సార్. బాగుంది. కాబట్టి మీకు మీరే పెద్ద ఆదర్శం. అవును సార్. ఆ? అవును సార్. ఎలా అనారోగ్యాల నుంచి ఆరోగ్యం అయిపోస్తారు ఇవన్నీ కూడా. మిగతా కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మనకి మ్యాగజైన్స్ పంపిస్తున్నారు. Magazines. పిఎంసి రెగ్యులర్ మీరు చూస్తుంటారా? ఏ చూస్తున్నాను సార్. శీర్షికలను ఎక్కువ లైక్ చేస్తారు మీరు? నేను ఓన్లీ పత్రిజీ సార్ కాన్సెప్ట్లే వింటాను సార్. ఆ, ఎందుకంటే ఆ సార్ చెప్పే వాయిస్ మెసేజ్, ఆ ఓకే. మెసేజ్లు తీసుకుంటాను సార్. ఓకే. ఎక్కువ పత్రిజీ సార్ చేసుకుంటాను. ఆ. మళ్ళీ మాస్టర్స్ ఈ తటవర్తి రాఘవరావు గారిది. ఇంకా మిగతా శీర్షికలు? అయితే సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అన్నారు కదా. ఆ, పిరమిడ్లు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో, ఆ, రన్నింగ్లో లేవో, ఆ మ్. పిరమిడ్లని మళ్ళా పునః ప్రారంభించడానికి ఆ కృషి చేస్తున్నాను సార్. ఆహాహా. అలాగా ముదిగొండ మండలంలో కిష్టాపురంలో ఒక పిరమిడ్ ఉంటే ఆ. అక్కడికి వెళ్ళి వచ్చాను సార్. ఓకే. ఏన్కూరులో ఉమ్, సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక పిరమిడ్ ఉంటే మ్. అక్కడికి కూడా వెళ్ళాము. వాళ్ళని కూడా మోటివేషన్ చేసాను సార్. ఆ, పాలవంచలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ, కొన్ని పిరమిడ్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా ఓకే. ఓకే. మళ్ళా పునః ప్రారంభించడం జరిగింది సార్. బాగుంది. అంటే మెయింటైన్ పిరమిడ్. చేయలేక ఆగిపోయిన పిరమిడ్ ఆ అనేది తిరిగి పిరమిడ్ని మళ్ళా పునః ఆ. ప్రారంభం పునఃప్రారంభించారు. అలా చేస్తున్నాం. కేటీపీఎస్ పిరమిడ్ రీఓపెనింగ్ ద్వారా ఆ. వీటన్నిటిని కూడా మళ్ళీ వీటన్నిటిని కూడా రీఓపెన్ చాలా చేస్తాం. మంచి కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందన్న. మనకి పాలవంచ ట్రస్ట్కి ఉమ్. ఒక చైతన్య రథం ఉన్నది సార్, ఆహా. శాకాహార ర్యాలీకి. ఓకే. అది గతంలో హనుమంతరావు గారే తిరిగేవారు. ఓకే. అది ట్రస్ట్దే. ఓకే. తలా ఆయన తీసుకొని కొనుక్కొని దాన్ని ఒక ఓకే. రీమోడల్ చేసి ఆ, తిరిగేవాళ్ళం సార్. ఆ, శాకాహారం ఎక్కడ జరిగినా ఆ, 10 రోజులు కానివ్వండి, 11 రోజులు కానివ్వండి, ఓకే. 1 day కానివ్వండి, 2 days కానివ్వండి, ఆ,
ఆనంద్ ప్రసాద్ సార్ 11 రోజులు శాకాహార ర్యాలీ చేశారు సార్ ఓకే 4 జిల్లాలకి. ఆ, నేను మా మేడం గారు ఇద్దరం కూడా ఆ, ఆ శాకాహార ర్యాలీలో ఆ వ్యాన్ తోటి ఆ, శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగింది సార్. ఆ, ఎక్కడికి శాకాహార ర్యాలీకి వెళ్ళినా ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్న బిజీలో ఆ, వారు శాకాహార ర్యాలీకి రావట్లేదు కాబట్టి ఆ బాధ్యత మొత్తం ఓకే నేను తీసుకున్నట్టుగా నాకు ఆ ప్రకృతి నాకు ఇచ్చేసింది సార్. అప్పచెప్పబడింది. ఆ, బాగుంది. శాకాహార ర్యాలీ పెట్టారు అంటే ఆ, ముందు మాకు ఫోన్ వస్తుంది సార్. ఓకే శాకాహార ర్యాలీ ఆ చైతన్య రథంలో క్యాపులు, ఆ, ప్లే కార్డులు, ఉమ్, పాంప్లెట్లు, అని- బ్యానర్స్ ఉమ్, అన్ని తీసుకుంటాను. ఎక్కడ ఆ. జిల్లా వైజీగా ఆ. ఎక్కడ శాకాహార ర్యాలీ ఉందన్న ఫస్ట్ మన వెహికల్ ఆ, మేమే ఉండేవాళ్ళం సార్ అక్కడ. ఓకే ఓకే ఉన్న తర్వాత వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు అవన్నీ చూసుకొని ఆ, వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అందరితో ధ్యానం చేయించి ఇక శాకాహార ర్యాలీకి పాల్గొనేవాళ్ళం సార్. బాగుంది. నాకు శాకాహార ర్యాలీలో చాలా చాలా హ్యాపీగా ఉన్నది సార్. జనాల స్పందన ఎట్లా ఫీల్ అవుతుంటారు అప్పుడు మీరు ర్యాలీ చేసేటప్పుడు? అసలు మేము ర్యాలీ చేస్తుంటే సార్ ఉమ్, సిటీలలోనేమో బిల్డింగుల మీద ఉండి చూసేవాళ్ళు సార్. ఆ, అది ఆదివారం అయినా కానీ సరే ఓకే బిల్డింగుల మీద ఉండి చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఆహా, మా మేడం గారు కూడా పాంప్లెట్లు పంచుతారు సార్. ఓకే ఇక్కడ ఇల్లెందు రమేష్ గారు మిస్సెస్ లక్ష్మి గారు ఉన్నారు. ఓకే వీళ్ళిద్దరూ పాంప్లెట్లు పంచడంలో దిట్టలు సార్. ఆ, ఆ పాంప్లెట్లు వాళ్ళకి ఇస్తాము. ఓకే ఆ పాంప్లెట్లో ఆ మేడం గారు వాళ్ళు చూసుకుంటారు. ఆ, నేనేమో మైకు వ్యాను నేను చూసుకుంటాను సార్. ఓకే శాకాహార ర్యాలీ ముందుకు జరుగుతుంది సార్. పిఎంసీని కూడా మరి ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది కదా, సార్ ఇటు పత్రిక ధ్యాన జగత్ అన్నారంటే మ్యాగజైన్ కోసం ధ్యాన జగత్ అనలా ఆయన. అదే సార్. జగత్ అంటే ప్రపంచం. ప్రపంచం అంతా ధ్యానం. విశ్వవ్యాపితంగా ఉన్న ప్రతి మానవుడికి అవును సార్. ధ్యానం అందజేయాలి. తర్వాత ప్రపంచంలో ఉన్న మానవాళి ఎవరైనా సరే ఆ, ఏ జీవి కూడా ఆహారం కింద చంపబడకూడదు. అవును. ఇది మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ అదే సార్. దానికి. అందుకని ధ్యాన జగత్తు, అవును సార్. ధ్యానం జగత్తు ప్రపంచంలో అందరికి అందాలి. అవును. శాకాహార విలువ కూడా ప్రపంచంలో అందరికి అందాలి. అవును. దానికోసం అదేంటి ఒక మీడియా కావాలి కాబట్టి ఆ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోకి వచ్చేటప్పుడు ఉమ్. చిన్న రిక్వెస్ట్ సార్. ఓకే మేము ఆ, ఇట్లా కాలనీలో డోర్ టు డోర్ తిరిగి ఇలా ఓకే. చేస్తే ఉమ్, బాగానే ఉంటుంది అనుకున్నాము. ఆ, కానీ మేము ఇంకోటి ఎంచుకున్నాం సార్. ఆ, ప్రతి గృహిణి ఆ. ప్రతి ఇల్లు కూడా పిఎంసి ఛానల్ చూసి ధ్యానంలోకి వస్తున్నారు. ఆ, మన సెంటర్కి వచ్చే వాళ్ళు కూడా పిఎంసి ఛానల్ చూసి వచ్చినామని చెప్తున్నారు సార్. ఓకే పిఎంసి ఛానల్కి అయితే నేను బాగా సపోర్ట్ చేస్తాను సార్. ఓకే మా మేడం గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఆ. జాయిన్ చేయించి ఆ, సంవత్సరానికి ఒక 50,000 చొప్పున ఆ. పిఎంసి ఛానల్కి అప్పచెప్పడం జరుగుతుంది సార్. ఆహా, ఆల్రెడీ ఉన్నారా? అందులో ఉన్నాం సార్. ఓకే అండి, చాలా బ్రాండ్ సంతోషం. అంబాసిడర్స్గా ఉన్నాం సార్. దానికి తోడుగా ఉమ్, ఈ పెద్దవాళ్ళ కంటే కూడా ఉమ్, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకంటే కూడా చిన్నపిల్లలకి ధ్యానం చెప్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటే బాగుంది. నేను పాలవంచలో మేము అందరం కలిసి ఆ. ఆ ప్రకృతి మాకు కల్పించినటువంటి ఒక వసతులతోటి ఓకే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఆ, హై స్కూల్స్ కానీ ఆ, ప్రైమరీ స్కూల్స్ కానీ వెళ్ళేసి ఉమ్, ఆ మాస్టర్స్తో మాట్లాడి ఆ, వాళ్ళకి ధ్యానం నేర్పుతున్నాం సార్. పిల్లలకి? చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి. ఆ. ఓకే ఆ, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో దగ్గర దగ్గర 350-400 మంది పిల్లలు ఉంటారు సార్. ఆ, వాళ్ళకి ఉదయం 5 to 6 ఓకే ఆ, అని వాళ్ళకి చెప్పాను సార్. ఆ, మేము కరెక్ట్గా మేము వెళ్ళేసరికల్లా పిల్లలందరూ సిద్ధమై ఉంటారు సార్. ఆ, 400 మంది పిల్లలకి అబ్బా, 1 సిట్టింగ్లో ఆ, వాళ్ళకి ఒక 20 నిమిషాలు ధ్యానం చేస్తాం సార్. ఆ, ఒక 10 నిమిషాలు వాళ్ళ అనుభవాలు చెప్పిస్తాం. ఆ. ఒక 10 నిమిషాలు మేము క్లాస్ చెప్తాం సార్. రెగ్యులర్గా ఉంది ఇది. రెగ్యులర్గా ఒక విధంగా దాన్ని అడాప్ట్ చేసుకున్నట్టే మీరు. ఒక రకంగా అడాప్ట్ చేసుకున్నట్టే. ఆ, మిగతా జిల్లా పరిషత్ హై స్కూల్ బొల్లూరు కూడా ఉన్నది సార్. ఆ, అక్కడ 10th క్లాస్ పిల్లలు, ఓకే 10th క్లాస్ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి శుక్రవారం శనివారం ఆ, ఆ, ఈవినింగ్ టైంలో 3 to 4 ఆ, వాళ్ళకి క్లాసులు చెప్తాం సార్. ధ్యానం చేస్తాం. ఆ, ఆ పిల్లలు కూడా చక్కగా ధ్యాన క్లాసులు వింటారు, ధ్యానం చేస్తున్నారు, బాగుంది. చక్కగా ఇమిడి ఉన్నారు. ఆ, ఇట్లా ప్రతి స్కూల్కి మేము ఒక 4-5 స్కూల్లో చెప్తున్నాం సార్. ఆ, వెళ్ళేసి 4-5 స్కూళ్ళకి బాగుంది. మనం కలిసి వెళ్ళి ఎందుకంటే చెప్తున్నాం సార్. పెద్దవాళ్ళకంటే పిల్లలు తొందరగా పిల్లలు తొందరగా కనెక్ట్ అవుతున్నారు సార్. ఆ, ఇంకొక అదృష్టం ఏంటంటే సార్, మన రీసెంట్గా ఆ, మనకి కొండపల్లి దగ్గర శాకాహార ర్యాలీకి వెళ్ళాం సార్. ఆ, తాళ్ళగూడెం దగ్గర ఒక మేడం గారు మా వ్యాన్లో ఎక్కారు. మేము ఓకే. వస్తాం సార్, మీ వ్యాన్లో మమ్మల్ని తీసుకెళ్ళండి. ఓకే ఆ మేడం గారు చెప్పారు, సౌజన్య మేడం గారు అని. ఓకే మీరు ఎలా వచ్చారు మేడం ధ్యానంలోకి అని అడిగాను. ఆ, సార్ మా ఫ్రెండ్ గుంటూరులో ఉంటారు, ఆ, ఆ మేడం గారు చెప్తే ఆ. వచ్చానండి. ఆ మేడం గారు ఎలా వచ్చారు అంటే, వాళ్ళ బాబు స్కూల్కి వెళ్తున్నాడట సార్, ఆ, స్కూల్లో ధ్యానం నేర్పారట, ఆ, అనారోగ్య సమస్యలు ఏవి ఉండవట, ఓకే మమ్మీ నువ్వు ధ్యానం చెయ్యి, ఆ, నీ అనారోగ్యం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఆ, అంటే, వాళ్ళ అమ్మగారు ధ్యానం చేసి బాబు చెప్పితే ఒక స్కూలు ఓకే
చిన్న పిల్లవాడు చెప్తే ఆ తల్లి చేసి ఓకే ఆ తల్లికి తగ్గిన తర్వాత ఈ సౌజన్య మేడం గారికి చెప్తే ఈ సౌజన్య మేడం గారు ధ్యానంలోకి రావడం జరిగింది సార్. పిల్లల ద్వారా బాగా స్ప్రెడ్ అవుతుంది అనేది నాకు బాగా అర్థమైపోయింది సార్. ఓకే ఓకే పిల్లలందరికీ కూడా నేను ఇంకోటి చెప్పాను సార్, మీరు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు, మీ పేరెంట్స్కి కూడా చెప్పండి మీలో కలిగిన అనుభవాలు, కరెక్ట్ కరెక్ట్, మీలోకి ఏం వచ్చినాయో అవి చెప్పండి. ఓకే మీ పేరెంట్స్తో మీరు చేసి ధ్యానం చేసి ఒక ఫోటో తీసుకొని రండి. ఓకే మీకు నేను మా పిఎంసి తరపున పిఎస్ఎస్ఎం తరపున మీకు ఒక సర్టిఫికెట్ కూడా నేను ఇప్పిస్తాను. మా మాస్టర్స్ తోటి సీనియర్ మాస్టర్ తోటి ఒప్పించి ఓకే మీకు ఒక సర్టిఫికెట్, మీ అమ్మ ఫోటో, నీ ఫోటో, మీ నాన్న ఫోటో మధ్యలో ఉండాలి. ఓకే నువ్వు మధ్యలో ఉండాలా, అమ్మ నాన్న పక్క పక్కన ఉండాలి. ఓకే నువ్వు మెడిటేషన్ చేసి ఒక ఫోటో నాకు ఇవ్వు. ఓకే నీకు 10th మెమో ఇచ్చే నాటికల్లా మా మాస్టర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు. బాగుంది. ఇలా ఇవ్వటం వల్ల రేపు జరగబోయేటువంటి ఒక ఇంటర్వ్యూలో ఓకే మెడిటేషన్ మాస్టర్ అంటే డిసిప్లైన్ మాస్టర్ అనేది మీకు ఒక గుర్తింపు వస్తుందమ్మా. బాగుంది. చదువేమో ఆధ్యాత్మికంగా శారీరకంగా ఉంటుంది, మెడిటేషన్ అనేది మెంటల్గా ఉంటుంది, కాబట్టి డిసిప్లైన్ ఉంటుంది మీలో. ఓకే ఎలా స్టెప్ వేయాలా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలా అనేది వస్తుందని చెప్పాను. చెప్తే వాళ్ళు మాస్టర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సార్, ప్రతి స్కూల్ టీచర్స్ సార్ పిల్లలకే కాదు మాకు కూడా చెప్పండి రైట్ అనేసి అని మేడమ్స్ మాస్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఎందుకంటే పిల్లలకి వచ్చరికి పిల్లలకి ఎట్లా చెప్తే మోటివేట్ అవుతారు ఒక పద్ధతి ఉంటుంది సార్. టీచింగ్ స్టాఫ్ వచ్చి పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది సార్. కరెక్ట్. అయితే పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా కూర్చుంటున్నారు సార్ అంతేగా వాళ్ళతో పాటు. ఓకే కాబట్టి టైం ఎక్కువ విడిగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ పిల్లలకి చెప్పడం వల్ల రిజల్ట్ బాగుంటుంది సార్. బాగుంటుంది. పేరెంట్స్ని అవసరం అయితే 10th క్లాస్ పిల్లలకి ఇంకా ఫర్దర్గా నేను ఏమనుకున్నామంటే సార్, 10th క్లాస్ పిల్లల పేరెంట్స్ మీ స్కూల్లో మీ 10th క్లాస్ పిల్లలు ఓకే 40 మెంబర్స్ ఉన్నారు, మీ 40 మెంబర్స్ పేరెంట్స్ మా పిరమిడ్ దగ్గరికి రావాలి. ఓకే వస్తే మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చదివించాలి, మిమ్మల్ని ధ్యానులుగా ఎలా చేయాలి అనేది మీ పేరెంట్స్ చెప్తాము. 1 డే ప్రోగ్రామ్ మొత్తం పెట్టిస్తున్నాం అని అది ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నాం సార్. అది మీలాంటి వాళ్ళ సహకారంతో అది ప్రాసెస్ నడుస్తుంది సార్. చాలా సంతోషం. మంచి మంచి ఐడియాలు ఉన్నాయి. అదే సార్, ఆ ఆలోచన అయితే ఉన్నా సార్. ఇప్పటికి ధ్యానంలో ఇంకేమైనా మీకు విజన్స్ కనపడటం కానీ బట్టి తాడే అని హాస్టల్ ట్రావెల్స్ ఇటువంటి అంటారు, అటువంటి ఏమైనా ఉంటాయి? హాస్టల్ ట్రావెల్ అంటే డీప్గా ఉంటే వెళ్ళిపోయేవాడిని సార్, ఎటు వెళ్ళిపోయేదో తెలియదు కానీ వెళ్ళిపోయేవాడిని సార్. నిన్న రీసెంట్గా పత్రిజీ సార్ మేము ఎక్కడో క్లాసులు జరుగుతున్నాయి సార్, మొత్తం ఒక 1000-1500 మందితోటి అక్కడ జరుగుతుంది, ఒక జాతరలాగా జరుగుతుంది. పత్రిజీ సార్ మీలా కూర్చున్నారు, నేను ఇలాగనే కూర్చున్నాను సార్. ఓకే ఇలా కూర్చోవడం వల్ల చూసావు కదా సరిపోతుందా నీకు అని అంటే, సార్ అసలు మీరు లేని మేము ఎక్కడి నుంచి వచ్చాము సార్, మీ బాటలోనే మేము వచ్చాము అని అన్నాము. సార్ మరి నా వెహికల్ కీస్ లేవు సార్ నా కాడ అన్నాను, నా జేబులోనే ఉన్నాయని చెప్పేసి ఈ కీసు సార్ జేబులో నుంచి నా చేతికి ఇవ్వటం జరిగింది సార్. సార్ జేబులో నుంచి ఈ కీసు నా చేతికి ఇచ్చారు సార్ ధ్యానంలో. ఓకే అలా మిరాకిల్స్ కొన్ని జరుగుతున్నాయి సార్ నాకు, కానీ కొన్ని చెప్పటం లేదు. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలని అందరికి కూడా చెప్పటం లేదు సార్. అలా మిరాకిల్స్. దేనికి ఇది మీకు? ఇది కార్కి సార్. కార్కి అంటే మీ దగ్గర మిస్ అయిందా? ఇది మిస్ ఏం అవ్వలేదు సార్, మిస్ అవ్వాల. కానీ వెహికల్ దొరకటల్లా, నాకు వెహికల్ కీస్ దొరకటల్లా, వెహికల్ దొరకటం లేదు. వెహికల్ మీదే? వెహికల్ నాదే, కానీ కీ మిస్ అయిందా? కీ మిస్ అయింది. ఆ మిస్ అయిన కీ సార్ ద్వారా మీకు? సార్ ద్వారా నా చేతికి వచ్చింది. గ్రేట్. అంటే గురువులు ఫిజికల్గా ఉన్నా లేకపోయినా యాస్ట్రల్గా మన మీద దృష్టి పెట్టి ఎటువంటి పర్యవేక్షణ వాళ్ళు నిర్వహిస్తున్నారు ప్రాక్టికల్గా ఉన్నా సార్. బాగుంది, చాలా ప్రాక్టికల్గా. ఎందుకంటే గతంలో కూడా కొన్ని చోట్ల విన్నాం, క్లాస్ చెప్పడానికి బైక్ వేసుకు వెళ్తున్నప్పుడు సార్ ఇంకా మనకి ఒక 25-30 కిలోమీటర్లు ఉందని పెట్రోల్ డీజిల్ అయిపోవటం, ఎట్లాగానే అటు ఇటు చేసి కొట్టే మళ్ళీ అది ఆయన కొట్టకుండా కూడా అలా వెళ్ళిపోయిన ఇట్లాంటి మిరాకిల్స్ చాలా మనం విన్నాం గతంలో. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇది కూడా ఆకువాలని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు మనకి. అయితే అది ఒకటి మిరాకిల్. ఇంకోటి ఉన్నది సార్, చెప్పండి. నేను మా మేడం గారు ఒక దగ్గర క్లాసులు జరుగుతున్నాయి. ఓకే. ఇల్లందు దాటిన తర్వాత తాళ్ళగూడెంలో జరుగుతున్నాయి. ఓకే. హనుమంతరావు గారు మాకు ముందే చెప్పారు, నువ్వు రాకు నాగేశ్వరరావు అన్నాడు. నువ్వు రావద్దు నాగేశ్వరరావు ఇక్కడికే అని అన్నారు. ఎందుకని? ఎందుకో మాకు తెలియదు. ఓకే. సరే నేను మా మేడం గారు అసలు సార్ రావద్దన్నాడు ఎందుకు, మనం బాదంపా అని చెప్పి బయలుదేరినాం సార్. బయలుదేరితే మా వెహికల్ కొంత దూరం పోయిన తర్వాత పంచర్ అయ్యి టైర్ మొత్తం ఆగమైపోయి అక్కడనే కూర్చుని ఉండిపోయినాం. అయిపోయారు. అసలు ఎందుకు ఇట్లా అయింది అనేది మాకేం అర్థం కాల. అర్ధరాత్రి, ఫారెస్ట్, మనుషులు ఎవరు లేరు. స్టెఫిన్ లేదా? స్టెఫిన్ ఉంది. ఓకే.
ఎట్లా ఏం చేయాలా అసలు నట్టు ఇరిగిపోయింది సార్, బోల్ట్ ఇరిగిపోయింది. ఓహోహో ఎట్లా అనేది హనుమంతరావు గారు ఎందుకు వద్దన్నారు, మనం బయలుదేరినాము, మనకి ఇదేంటి అనేసి అనుకున్నాను. ఇంతలో ఒక లారీ క్లీనరు మా దగ్గరకు వచ్చేసి, సార్ ఏమైంది ఏంటి మీరిద్దరే ఇబ్బంది పడుతున్నారంటే, ఇట్లా జరిగిందంటే, అదే బోల్ట్లన్నీ ఇరిగిపోయినాయి కదా సార్ అన్నారు. ఇరిగిపోయినాయి అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, స్టెఫిన్ ఉందా సార్ అంటే ఉంది. సార్ బోల్ట్ అయితే నేను వేస్తాను మీకు, మీకేం ప్రాబ్లం లేదు, మీరు క్షేమంగా ఎటు నుంచి అయితే వచ్చారో అటు నుంచే వెళ్ళిపోండి, ఇంకా మీరు ముందు సాగొద్దు సార్ అన్నారు. వారు కూడా అదే చెప్పారు. లారీ క్లీనర్ కూడా నాకు అదే మాట చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళకండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ వారు అదంతా రిపేర్ చేసి టైర్ బిగిచ్చేసి మా వ్యాన్ని పక్క తిప్పేసి, మీరు ఇటు వెళ్ళిపోండి సార్, ఎంత నైట్ అయింది, ఇంత 12-1 గంట అయింది సార్ అప్పటికే. నేను మా మేడం గారు ఇద్దరమే, ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్. మళ్ళా రిటర్న్ వచ్చేసాను. కానీ మాస్టర్ గారు ఎందుకు వద్దు అన్నారు అనేది నాకు అది క్వశ్చన్ మార్క్గానే ఉంది. మాస్టర్స్ వద్దన్నారంటే అక్కడ ఏదో ఉంది, కారణం లేనిది అక్కడ ఏమి జరగదు కదా అనేది, అని అది ఒక మిరాకిల్. ఎన్నాళ్ళ క్రితం జరిగింది ఇది? ఇది ఒక 8 months అవుతుంది సార్. కాలం అనేటటువంటి భౌతిక ప్రపంచంలో మనకైతే ఉంటుంది సార్, బట్ పైన యాస్ట్రోబాట్స్లో వచ్చేసరికి కాలం అనేది మహాబ్రహ్మ. అక్కడ కాలంతో సంబంధం లేదు, అర్థమైందా? ఎందుకనంటే అది ఎప్పుడే ఎక్కడ ఎలా జరిగింది, ఎందుకు మాస్టర్స్ ఆ విధంగా మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది అనేటువంటి మన దృష్టిలో మనం అనుకుంటారు సంవత్సరం అయిపోయింది మనకి ఇంతవరకు తెలియలేదు అని. కానీ అక్కడ మహాబ్రహ్మ అది. అదే సార్. కానీ అది మీకు తర్వాత తెలియచ్చు. లేదనుకోండి, ఎలాగ 2 గంటలు ధ్యానంలో కూర్చున్నారు కాబట్టి మాస్టర్ రావద్దంటానికి కారణం ఏమిటి, జరగటానికి కారణం ఏమిటి, క్లీనర్గా వచ్చి మాకు ఇలా హెల్ప్ చేసిన వాళ్ళు నిజంగా అసలు ఎవరు అని ఇలా క్వశ్చన్ వేసి మీరు ధ్యానంలో కూర్చోండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తారు. అన్నిటికీ ధ్యానమే మీకు, అందుకని కూర్చోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కడతాల్లో మేము ధ్యాన మహాయజ్ఞాలు కానీ ధ్యాన మహాచక్రాలు కానీ వెళ్ళేవాళ్ళం సార్. కానీ అక్కడ మేము ఏం చేసేవాళ్ళం అంటే, నేను మా మేడం గారు స్టేజీ మీద ఆర్గనైజ్ చేసేటువంటి యొక్క మాస్టర్స్ అందరికి కూడా మేము సపరేట్గా వాళ్ళకి తీసుకొచ్చి భోజనాలు సర్వీస్ చేసేవాళ్ళం సార్. ఎందుకంటే అంతమందిలో అంటే వీళ్ళకి లాస్ట్లో దిగుతారు సార్, వీళ్ళు స్టేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దిగుతారు వీళ్ళంతా. వీళ్ళకి అక్కడికి వస్తే ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి స్టేజ్కి దగ్గరలో మనకి హనుమంతరావు గారు మాకు కొద్దిగా సలహా ఇచ్చేది, వారినే మేము అడిగేవాళ్ళం. అవి మొత్తం తీసుకొచ్చొచ్చు అక్కడ ఒక వెహికల్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము, ఆ వెహికల్లో తీసుకొచ్చి వీళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళం. అంటే కల్చరల్ యాక్టివిటీ ఏదైనా ఒక సర్వీస్ చేయాలి అనే స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు తీసుకెళ్ళి అందరికీ మేమే అక్కడ వడ్డం చేయించేవాళ్ళం. ఒక విఐపి కౌంటర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి. అవును సార్, అలా చేసి. అంటే సేవాదళ అనేది కూడా ఒక విభాగం ఉంది మనకి టిఎస్ఎస్ మూవ్మెంట్ లో, దానిలో కూడా మీరు ఏమైనా పాత్ర పోషిస్తున్నారా? సేవాదళ అనేది ప్రత్యేక పాత్ర ఏం లేదు సార్, సేవ చేయాలి అనే దృక్పథమే అంతే. అంటే కేటీపీఎస్ లేవదిగా త్రూబటి ఎట్లా చేస్తున్నారు, ధ్యాన మహాచక్రంలో కూడా అట్లా చెయ్యాలి అనేది ఆలోచన సార్. మంచి ఆలోచన, ఎందుకంటే నిజమైనటువంటి సేవకి పదవులతో పని లేదు. అవును సార్, పదవి ఏమి లేదు సార్, నాకు పదవులు ఆశించను సార్. అదే కదా మరి, పదవి లేకుండా చేయటమే నిజమైన సేవ. కానీ అక్కడ చేసేటప్పుడు సార్ కొంతమంది మాటలు అంటూనే ఉన్నారు, ఏమని, నీదేందో నువ్వు చూసుకోవచ్చు కదా, మాది నీకెందుకు అనేసి అంటారు. అయినా అది నా మంచి కోసమే అనుకున్నాను సార్. కరెక్ట్, అది నా మంచి కోసమే అనుకున్నాను. కానీ ధ్యానంలో ఉన్నప్పటికీ ధ్యానంలో రాకముందుకి చాలా మార్పులు ఉన్నాయి సార్. ధ్యానంలో రాకముందు ఆవేశంగా సూసైడ్ చేసుకోవాలనే టైప్లో కూడా ఉండేవాడిని సార్. ఎందుకు? అటువంటి కార్యక్రమం, అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అసలు పైన ఎక్కి దూకి చనిపోవాలి అని కూడా అనుకున్నాను సార్. ఆ మాటలకు ఆ పనులకు లేకపోతే ఇంకేంటో తెలియదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏదన్నా నన్ను కాదు కదా, నాలో ఆత్మ ఉన్నారు, వాళ్ళలో ఆత్మ ఉన్నారు, ఎవరైనా ఒకటే, నేను ఎందుకు చావాలి, నాకు ఏ టైంకి వస్తుందో ఆ టైం దాకా నేను సర్వీస్ చేయడానికి వచ్చాను భూమి మీదకి. ఆ సేవ చేసుకునేంత వరకు నేను భూమి మీద ఉండాల్సిందే అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన అది. పిల్లలు ఏదన్నా అన్నా కానీ సరే లైట్గా తీసుకుంటాను సార్. ఇంతకుముందు బాధపడేవాడిని, నన్ను కాదు. పిల్లలు ఏం చేస్తుంటారు ఇప్పుడు మీకు? పెద్ద పాప పెద్దల్లుడు ప్లాంట్లోనే ఏఈ/ఏడి, చిన్న పాప చిన్నల్లుడు ఢిల్లీలో సైంటిస్టులు, బాబు సాఫ్ట్వేర్ మెడికల్లో సాఫ్ట్వేర్ హైదరాబాద్. మొత్తం ముగ్గురు చాలు, ఇక మీది మీకు వచ్చేసింది. చాలా బాగుంది. ఎందుకంటే సోల్ లెవెల్లో ఉన్నప్పుడు సార్ ఇప్పుడు 10 మంది 10 రకాలు అనొచ్చు, అది వాళ్ళ వ్యక్తిత్వం, మనకు అనవసరం. అవును సార్, వాళ్ళు ఏదో పొగిడారని మనం పొంగేది లేదు సార్, ఇంకొకరు ఏదో అన్నారు మనకు కుంగేది లేదు సార్. అదొక నిస్థిరత.
ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా. ఎందుకంటే ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది, చిన్నదో పెద్దదో. అవును సార్. అజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తాం, భూతత్వంలో పెట్టి చూసి దానికే బాధపడతాం. అవును సార్. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు తేలిగ్గా దులిపేసుకెళ్ళిపోతాం. అవును సార్. మీరు ధ్యానం ద్వారా వచ్చిన తర్వాత ప్రతి విషయం తేలిగ్గా తీసుకునే స్థాయికి మీరు ఎదిగారనంటే అంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇంకా మారాలి సార్ నేను. ఇంకా మారాలి. మారతారు చాలా guarantee. చాలా మరి ఒక వెంట్రుక మందమే మారానేమో అనుకుంటున్నాను సార్ నేను. ఇంకా మారాల్సింది చాలా ఉంది. ఆ, అందుకని అద్దంలో చూసుకొని ఆ, మిస్టర్ నాగేశ్వరరావు, ఉమ్, నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకు, ఆ, ప్రతి జీవి నీలాంటిదే, ఓకే. వాళ్ళని ఇబ్బంది పెడితే నీకేమొచ్చింది, నువ్వు మంచిగా ఉండు, నీది నువ్వు చూసుకో ఆ, అనేసి అద్దంలో చెప్పుకొని ఆ, నాకు నేను సంతోషపడేవాడిని. ఓకే. ఇంకా మారాలి నువ్వు, ఇంకా మారాలి అంటే అనేసి ఎలా మారాలి అనేది మీకేమో సూచాయిగా? ఆధ్యాత్మికంగా. అంటే ఎదుటి మనిషిని మానసికంగా కానీ ఆ, శారీరకంగా కానీ మాటలతోటి, శారీరకంగానే ఓకే. అయితే లేదు సార్, ఓకే. శారీరకంగా జీరోకి వచ్చేసాను. ఓకే. ఒకప్పుడు శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడిని కానండి, ఓకే. ఓకే. ఇప్పుడు మానసికంగా ఆ. మాటల ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నేను మాట్లాడే మాట స్పష్టతగా ఉండాలి ఓకే. అనే ఆలోచనతోటే ఉన్నాను సార్. ఉమ్, అది చాలా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఆ. చాలా వరకు వచ్చింది అనుకుంటున్నా, కానీ ఎంత వచ్చినా వెంట్రుక మందమే వచ్చినట్టు అనిపిస్తుంది సార్ నాకు. అంటే సందర్భం ధ్యానంలోకి వస్తే ఆ. అటువంటి మిరాకిల్స్ మనం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది సార్. అదేనన్నా. అంటే ధ్యానంలో ఉన్నదానికి భౌతికంగా ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది సార్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మాస్టర్స్ కూడా ఒక బుద్ధుడు లాంటి వాడు కూడా చెప్తుంటారు. సార్ ఇప్పుడు హింస అనేటటువంటి శారీరకంగా మాత్రమే ఉంది. అవును. అర్థమైందా? హింస అనేటటువంటిది శారీరకంగా మాత్రమే ఉంది. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టినా గిచ్చినా నొప్పి తగ్గుతుంది మీకు, అంటే Yes. శారీరకంగా ఉంది. అవును. మాట మిమ్మల్ని ఎవరైనా అన్నప్పటికీ కూడా అది మీరు తీసుకోగలిగితే మీరు దాన్ని మోస్తున్నారు కాబట్టి మీకు అది భారమైంది. అవును సార్. మీరు తీసుకోనే లేదనుకోండి అసలు ఏది ఏదీ లేదు. అర్థమైందా? అవును, అర్థమైంది. అందువల్ల మానసిక హింస అనేది ఎక్కడుంది? ఇప్పుడు మీరు తీసుకున్నారు కాబట్టి సఫర్ అవుతున్నారు. తీసుకున్నారు కాబట్టి వదిలేయండి, తీసుకోవాల్సిన పని ఉంది. అవును సార్. లోకులు కాకులు అంతే. 10 మంది 10 రకాలు కనవచ్చు కాక అవన్నీ తీసుకుంటే మనం ఏం మోస్తున్నాం. అవును సార్. మోయటం జరిగింది కాబట్టి భారంగా తయారైంది. అవును సార్. అసలు తీసుకోవటమే లేదనుకోండి ఆ. మనం ఎట్లా? ఇప్పుడు సృష్టి భిన్నత్వం అయింది. అవును సార్. సృష్టి అంటేనే భిన్నం. భిన్నం. ఎవరికి ఎట్లా అనిపిస్తే అట్లా అనవచ్చు. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు బయటపడినాయి తప్ప మీకు పోయింది ఏం లేదే. ఏం లేదు. అర్థమైందా? అర్థమైంది మీకు ఆ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే సార్. మీరు ఎవరు ఎన్ని విధాల మిమ్మల్ని పొగిడినా దూషించినా అవును వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు బయట పెట్టేసుకున్నారు తప్ప నాకు పోయింది ఏం లేదు అనేటువంటి స్థితికి మీరు వస్తే ఓకే. నిశ్చింతగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ ఇంకా యూ. అంతకంటే ఇంకేముంది మీకు? అంతే సార్. అర్థమైందా? అంటే దాన్ని బట్టి హింస అనేది ఉమ్. దేహపరంగా అవును. శారీరక పరంగానే ఉంటుంది తప్ప ఓకే. మానసికంగా ఏమి లేదు. ఏమీ లేదు. అది కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే అది అర్థమవుతుంది సార్. ఆ? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ. అర్థమవుతుంది సార్. చాలు. నేను 3 గంటలకే లేగుస్తాను కదా సార్. ఓకే. 3 గంటలకు లేచి ముందు స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటాను. తర్వాత 5 గంటలకి స్కూల్స్కి వెళ్తాం. ఓకే. బాగుంది. అట్లా నాకు చాలా నాలో మార్పులు, మానసికమైనటువంటి యొక్క ఆలోచనలు మార్పులు బాగుంది. చాలా ఉన్నాయి సార్. అందుకే అంటారు జనం ఏ విధంగా నాకు చేస్తే మంచిదని మీరు భావిస్తున్నారో జనానికి కూడా మీరు అదే చేయమని చెప్పి అంటారు. అదే సార్. అర్థమైందా? అర్థమైంది. ఒకవేళ జనం ఏమైనా అంటే బాధపడతానేమో అనేది మనకు అనిపిస్తే ఆ. అటువంటి మాటలు జనానికి మనం అనకుండా ఉండాలి. అర్థమైంది. అది అది అందుకని అంటారు ఒకేళ్ళు కనుక ఇటు చూపిస్తే 3 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయట. అవును సార్. ఏదైతే మనం చేయాలనుకుంటాం అది ముందు మనలో మార్పుకి దోహదపడాలి. దోహదపడుతుంది. సో వెరీ ఓకే సార్. చాలా సంతోషకరమైనటువంటి వార్త. మొత్తానికి ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సార్. గవర్నమెంట్ సర్వీసులో ఉన్నామని అంటుంటారు. అవును అది సార్. నిజానికి సర్వీస్ కాదు. అవును. వాళ్ళు చేసిన పనికి సరిపడా డబ్బు తీసుకుంటారు. అవును, కూలీ కూలీ తీసుకుంటారు. అవును సార్. అటువంటిప్పుడు సేవగా సేవకి పరిగణించబడదు. రాదు సార్. అలాగే మీరు ఉద్యోగం చేసినంత వరకు డబ్బు తీసుకున్నప్పటికీ కూడా సార్ అది ఉద్యోగ ధర్మంగా తీసుకున్నారు తప్ప అది నిజమైన సేవ అయితే కాదు. కాదు సార్. కానీ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు మీరు చేసేది ఉంది చూసారా, సార్ అట్ రియల్ సేవ. మన పత్రిజీ సార్ నాకు కల్పించారు సార్. ఓకేనా? ప్రకృతి కూడా నాకు సహకరించింది. ఓకే. నేను ఎక్కడో పిరమిడ్లు కట్టాలా, ఎక్కడో ఏదో చేయాలనుకుంటే వడ్డించిన ఇస్తర్లో గనక అన్నీ ఉన్నట్టుగా నాకు ముందు పెట్టింది సార్. ఓకే మరి చాలా సంతోషం. చాలా సో సంతోషం. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఇంత పరివర్తన కలిగినటువంటి మీకు, సార్ నిజమైన సేవగా పరాకాష్ఠగా నిలబడినటువంటి మీరు మన పిఎంసి ప్రేక్షకులకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? పిఎంసి ప్రేక్షకుల మహానుభావులకి నమస్కారం సార్. నా పేరు నాగేశ్వరరావు, పాల్వంచ రిటైర్డ్ ఎంప్లాయీ సార్. నేను 2021 నుంచి ధ్యానంలోకి వచ్చాను. ఈ ధ్యానం అంటే ఏమిటి అనేది తింటేనే రుచి తెలుస్తుంది, వింటేనే కథ తెలుస్తుంది అన్నట్టుగా మాటలతో చెప్తే మీరు విన్నదానికంటే కూడా మీరు అనుభవిస్తేనే దాంట్లో రుచి ఏందో తెలుస్తుంది మాస్టర్స్. మీరందరూ కూడా చక్కగా
నేను ఎలాగైతే ధ్యానంలోకి వచ్చానో, నా అనుభవాలు ఎలాగైతే ఉన్నాయో, ఆరోగ్యరీత్యా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ధైర్యంగా కానివ్వండి, ప్రతి జీవిని ప్రేమించాలి, ప్రతి జీవి ప్రేమించబడాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ హృదయంలో నిలబడి ఉన్నది మనకి. అది పత్రిజీ సార్ యొక్క కాన్సెప్టు. వారి కాన్సెప్ట్లో నేను వెంట్రుక మందమైన ఉడతా భక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతోటే నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మాస్టర్స్. మీరు కూడా చేతనైనంత వరకు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఈ పిఎంసి ఛానల్ చూస్తూ, పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేస్తూ, మనకు తెలిసిన జ్ఞానాన్ని పరులకు పంచితే పెరుగుతుంది, పంచితే పెరుగుతుంది, మూచిపెడితే మురిగిపోతుంది అన్న ఉద్దేశంతో నాకు తెలిసింది నేను చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేయాలి, పిఎంసి ఛానల్ చూడాలి. మీరందరూ కూడా డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతున్నది. మీరందరూ కూడా అతిథులుగా మా ఇంట్లో కార్యక్రమం, శుభ కార్యక్రమం ఎలాగైతే జరిగిద్దో విశ్వ కార్యక్రమం అక్కడ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వస్తారని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మాస్టర్స్. మీరందరూ ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, ప్రతి జీవిని ప్రేమించబడాలి, ప్రతి జీవి ప్రేమించబడాలి, మన పక్క వారిని ప్రేమించాలి. ఇదే సార్ నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ నాన్న. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. రైట్ మాస్టర్స్, విన్నారు కదా ఇప్పటివరకు. కేటీపీఎస్లో ఒక ఎంప్లాయీగా ఉంటూ జీతం తీసుకుని పనిచేస్తుంటే అది ఉద్యోగ ధర్మంగానే భావించి రిటైర్ అయిపోయిన తర్వాత నిజమైనటువంటి సేవకి పరాకాష్ఠగా నిలబడగలిగి అప్పటికి ఇప్పటికీ సంవత్సరాల తరబడి ఆయన ధ్యానం చేయటమే కాకుండా బయటికి వెళ్ళి స్కూల్స్లో కానీ మిగతా ఆర్గనైజేషన్లు కానీ అంత సర్వీస్ చేయగలుగుతున్నారంటే నిజమైన సేవ ఇది. స్పిరిచువాలిటీ అని అన్నప్పుడు సేవక పరాకాష్ఠ అని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఆధ్యాత్మిక పరాకాష్ఠ సేవ అని చెప్పి చెప్పబడుతుంది. అందులో ఈ సేవలో కూడా భౌతికపరమైన సేవలు ఒక రకంగా ఉంటాయి, బట్ ఆధ్యాత్మికపరమైన సేవలు ఇంకో రకంగా ఉండొచ్చు. చెప్తాం, అశోకుడు చెట్లు నాటాను, బావులు తవ్వాను, ఇవన్నీ భౌతికపరమైనటువంటి పరిస్థితులు. అట్లాగే ఇప్పుడు ఆధ్యాత్మిక సేవని అంటే ప్రతి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ధ్యానం మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత గ్రేస్ మాస్టర్స్గా మారుతారు. అలా పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పగలిగినప్పుడు అంతకుముందు వాళ్ళు ఉన్నటువంటి సఫరింగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి ఎట్లా బయటపడతారు అనేటటువంటిది నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మనం కూడా చక్కగా ధ్యానం చేసి శాఖాహారిగా మారి మనం కూడా ఉన్నత ఎదిగితే అది మన జీవితానికి మనం అన్ని తెచ్చుకున్నట్టు అవుతాయి. ఒక భగవద్గీత చెప్పినా, ఒక బుద్ధుడు చెప్పినా, ఉద్ధరేత ఆత్మానమని గీతాచార్యుడు చెప్పాడు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఏ విధంగా? త్రూ మెడిటేషన్, ఆహార పిలువలు పాటిస్తూ. అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా వెరీ పాజిటివ్గా దీన్ని తీసుకుంటూ మనం కూడా శాఖాహారిగా మారి, ధ్యానిగా మారి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రక్రియలో ముందుండాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ వీక్షించిన ప్రక్రియ దేవుళ్ళందరూ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను.